పేరు రోహన్. నేను విప్రో అర్తిన్ ప్రాజెక్ట్ చేస్తున్నాను చెత్త గురించి. సో దివాళీలో చెత్త ఎలా అవుతుందని మిమ్మల్ని అడుగుతాను. ఇది దివాళీలో అప్పట్లో తాతలు ముత్తాతలు చిన్నప్పుడు చేసే విధంగా చేస్తున్నారా, లేదంటే ఇప్పుడు ఉన్నట్టే అవుతుందేమో? యాక్చువల్లీ అప్పట్లో చాలా సింపుల్ గా చేసేవాళ్ళు. ఎలా అంటే ఇంట్లో దీపాలు పెట్టడం, ఇంట్లో స్వీట్స్ చేసుకోవడం, ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి నైబర్స్ కి స్వీట్స్ పంచడం, అంతే ఉండేది. క్రాకర్స్ అంటే ఇంత హెవీగా కాల్చేవాళ్ళు కాదు, ఏదో చిన్న సుర్సుర్బత్తి ఆ టైప్ కాల్చేవాళ్ళు అంతే. ఇప్పుడు ఏం చేంజ్ అయింది? ఇప్పుడు ఏమైంది అంటే చాలా నాయిస్ ఎక్కువైపోయింది, ఎక్కువ బాంబ్స్ కాలుస్తున్నారు, దానివల్ల సౌండ్ పొల్యూషన్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. సో అప్పటికంటే ఇప్పుడు వెరీ నాయిస్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ చెత్తకి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఎలా తీసుకుంది? చెత్త అంటే మనం క్రాకర్స్ కాల్చినప్పుడు చాలా వేస్టేజ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం సపోజ్ లక్ష్మీ బాంబ్స్ కాలుస్తాం, దానివల్ల ఎక్కువ పేపర్స్ వచ్చేస్తాయి. సో దానివల్ల అంత డస్ట్ ఎక్కువ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది చాలా ప్రాబ్లమ్ గా ఉంటుంది. మీకు ఎవరైనా ఇది ఎకో ఫ్రెండ్లీ ఫెస్టివల్ ఇట్లా ఎక్కువ కాల్చకుండా జస్ట్ ఎకో ఫ్రెండ్లీ నార్మల్ ఉంచడం తెలుసా? అంటే అప్పట్లో అలా చేసేవాళ్ళు, ఇప్పుడు చెప్పినా కానీ వినట్లేదు. ఎంత సౌండ్ పొల్యూషన్ చేసి అంత బాగుంటది ఫెస్టివల్ అన్నట్టు చేస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు చెప్పినా వినే వాళ్ళు పిల్లలైతే కాదు. సో మనం అది ఎకో ఫ్రెండ్లీ అన్నది చాలా వేస్ట్. అప్పట్లో వాళ్ళు 3Rs అదే రీయూజ్ రీసైకిల్ అవి చేస్తున్నాను. తాతల కాలంలో ఎలా అంటే దియాస్ పెడుతుండే. సో అవి దియాస్ వెలిగించినాక ఆరిపోయినాక మళ్ళీ వాష్ చేసుకుని మట్టి అవిట్లో పెడతారు కాబట్టి దియాస్. సో అది యూజ్ చేసేవాళ్ళు. స్వీట్స్ అంటే ఇంకా ఇంట్లో హోమ్ మేడ్ చేసేవాళ్ళు కాబట్టి తినడం మనం అంతే ఉండేది. సో మళ్ళీ బయట నుంచి తెచ్చుకోవడం అలాంటివి ఉండేవి కాదు, ఇంట్లోనే ఫ్రెష్ గా చేసుకునేవాళ్ళు. మరి ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ అయింది కాబట్టి ఎంత షో అప్ చేస్తే అంత బాగుంటుందని అందరూ చేస్తున్నారు. సో ఈవెన్ దియాస్ కూడా అప్పట్లో మనం దీపం ముట్టించేవాళ్ళం, ఇప్పుడు లైటింగ్స్ వెరైటీ టైప్స్ వస్తున్నాయి కాబట్టి సో దియాస్ ని కూడా రాను రాను అవి కూడా అంతరించిపోతున్నాయి. థ్యాంక్ యూ. ఓకే.